आनंद सद्गुरु साईनाथ महाराज की जय। अवतरसी तू एता धर्मांते ग्लानि नास्ति का नाही तूला विसिन जबजनि दाविसि नाना लीला असंख्य रूपानि हरसे दीनां चेतु संकट दिन रजनी जय देव दत्तावधूत वो साई अवधूत जोडु निकर तव चरणी ठेवी तो मादा जय देव। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి సమర్థ సద్గురైన సాయినాథుడి దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో సాయి మహిమను మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న కూడా కామెంట్స్లో టైప్ చేశారు, చూశాను. సాయి సూచికలు, ఈరోజు మనం సాయి సూచికల గురించి చెప్పుకోబోతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మరలా లైవ్ కాల్స్ ఈరోజు తీసుకోవటం జరుగుతుంది. సాయి సూచికలు నిజంగా చాలామంది నాకు చెప్తున్న మాటలు అది చాలా అద్భుతంగా అనిపిస్తోంది, మాకు మనోధైర్యాన్ని పెంచుతోంది, చాలా సంతోషంగా ఉంది. గురువు గారు ఎదురు చూస్తూ ఉంటాం మేము సాయి సూచికల కోసం. ఇది ఆస్ట్రాలజీ కాదు, బేసికల్గా జ్యోతిష శాస్త్రం కాదు. ఇది బాబా మనకిస్తున్నటువంటి ఒక సూచన. ఈ మాసంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి, వాటి నుంచి బయటపడే మార్గాన్ని బాబా మనకి సూచించటం అనేది జరుగుతుంది. దానికన్నా ముందుగా మానసి మహాసంస్థానంలో సేవా కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్న దక్షిణ సమర్పిస్తున్న వారిని చూద్దాం. గోసేవ కార్యక్రమంలో డాక్టర్ కేఆర్ మంజుల, సుజిత్, సౌజన్య, సంతోష్, అశ్విని, శ్రీయాంత్, తేజస్, తనిష్, పద్మావతి, కాంపెల్లి రాజేశ్వరి, శంకర్, త్రవిద్య, త్రయాక్షర్, కె సురేంద్రబాబు, శిరీష, వెంకట లక్షిత, వెంకట మోక్షిత, వెంకట సాయి శశాంత్, గంగులయ్య, సుబ్బారాయుడు, వెంకట లక్ష్మమ్మ, శివకుమార్, శిరీష, నందిత, సృజన్ కుమార్, సాత్విక్ రెడ్డి, సుహాస్, సుహాన్వి, షణ్ముఖ్ శ్రీ, భాగ్యశ్రీ, వీరందరూ కూడా గోసేవ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఆ గోమాత యొక్క అనుగ్రహం సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే సాయి రక్షా కవచ యంత్రానికి స్వర్ణ తాపడం గురించి మనం దక్షిణ స్వీకరించడం జరుగుతుంది. అందులో మేము సైతం అంటే అరుంధతి కృష్ణారెడ్డి, దీక్షిత్ కుమార్ రెడ్డి, పావని, సాయి తేజ్ రెడ్డి, అరుంధతి అమ్మ బర్త్డే. అరుంధతి తల్లి, నీకు జన్మదిన శుభాశీస్సులు, కలకాలం సుఖశాంతులతో మీరు మీ కుటుంబం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. సాయి భోజన్ సింగిల్ డేకి అలవల హనుమంతరావు, భాగ్యలక్ష్మి, అనన్య, నాగవెంకట, గీత సాయి, కోటేశ్వరమ్మ, వెంకటేశ్వర్లు. హనుమంతరావు, భాగ్యలక్ష్మి మ్యారేజ్ డే. మీ దంపతులకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు, కలకాలం ఆనందమయమైన జీవితాన్ని గడపాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నాను. అలాగే హరిన్ సత్యశ్రీకర్ బర్త్డే. హరిన్ సత్యశ్రీకర్, నీకు జన్మదిన శుభాశీస్సులు, విష్ హ్యాపీ బర్త్డే. విజయవాడ నుంచి నీ సంకల్పాలు సిద్ధించాలని, మీరు మీ కుటుంబం అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్దిస్తున్నాను. బొజ్జా కొండయ్య, పీకేటి ప్రసాదరావు, అనంతలక్ష్మి, దేవి మణికంఠ, స్వాతి, వీరందరూ కూడా సమర్పిస్తున్నారు. మీకు మీ కుటుంబాలందరికీ సాయి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, మీరు ఆనందమయమైన జీవితాన్ని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సాయినాథుడు మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. సాయి భోజన్ నిధికి సమర్పిస్తున్న వారు కె కనకారెడ్డి, కవిత, అనుష, అనిల్ రెడ్డి, మలయాళ పుల్లేశ్వరరావు, సుబ్బలక్ష్మి, తండేల నాగమణి, కేశవరావు, జయరాం రెడ్డి, పార్వతి, త్రివేణి, ఉదయ్ కుమార్ రెడ్డి, సాయి హర్షిత్, వెంకట ధనరాజ్, సరిత, జస్విని, అరిఫా, నాగమునయ్య, రెడ్డి రేణుక, నాగమానస, రెడ్డి రేణుక బర్త్డే 29th మే. అమ్మ రేణుక, నీకు జన్మదిన శుభాశీస్సులు తల్లి. ఎస్ కృష్ణకుమార్, శ్రీవిద్య, చంద్రశేఖరన్, కె సురేంద్రబాబు, శిరీష, వెంకట లక్షిత, వెంకట మోక్షిత, వెంకట సాయి శశాంత్, గంగులయ్య, సుబ్బారాయుడు, వెంకట లక్ష్మమ్మ, శివకుమార్, శిరీష, నందిత, సుజన్ కుమార్, సుహాస్, సుహాన్వి, మేడూరు పావని, గుడ్డేటి లక్ష్మి, నరసయ్య, నీకు జన్మదిన శుభాశీస్సులు. మమత, అలాగే గుడ్డేటి మమత, పేర్రెడ్డి అఖిల్ సాయి, విజయలక్ష్మి, జూన్ 2 మా హస్బెండ్ ఏ భాస్కర్ రావు గారి వర్ధంతి. వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతించాలని, సద్గతి లభించాలని బాబాను వేడుకుంటున్నాను. జి శ్రీనివాసరావు, హైమ రమణశ్రీ, రేఖ హర్షిత, రోహిత్, సాయిరామ్. శ్రీనివాసరావు, హైమ రమణశ్రీ మ్యారేజ్ యానివర్సరీ. మీ దంపతులకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు, సాయి కృపతో మీరు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. మంతిని కృష్ణ, సత్యవతి, అజయ్, అక్షయ, అమ్మన బ్రోలు, హనుమంతరావు, శ్రావణి, సాయికృష్ణ, గౌతమి, సాయికృష్ణ బర్త్డే. సాయికృష్ణ, నీకు జన్మదిన శుభాశీస్సులు. పత్తి భారతి,
పత్తి లక్ష్మి, సౌమ్య, వంశీకృష్ణ. మా నాన్న పత్తి సర్వేశ్వర ప్రసాద్ గారి 60వ పుట్టినరోజు. వారు సర్వేశ్వర ప్రసాద్ వారికి జన్మదిన శుభాశీస్సులు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మీ అందరికీ కూడా సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మీ అందరి తరఫున బాబాని వేడుకుంటున్నాను. ఇప్పుడు మీరంతా ఎంతో ఉత్సాహంతో నిజంగానే ఈ మాసం ఎలా ఉంటుంది, ఏం చెప్తారనేది ఎదురు చూస్తూ ఉన్నారు. సాయి సూచికలు మనం ఇప్పుడు ప్రారంభించుకుందాం. సాయి సూచికలను మనం చూద్దాం. సాయినాథుడు స్వయంగా మనకి అందిస్తున్న ఒక గొప్ప వరం ఈ సాయి సూచిక. ఇందులో సమస్యలు పెట్టి చెప్పి మిమ్మల్ని భయపెట్టడం కాదు. ఒక సమస్య రాబోతున్నప్పుడు ఆయన నర్మగర్భంగా సూచనలు చేస్తూ పరిష్కారాలు చెబుతూ అందులోంచి మనల్ని బయటపడిస్తూ ఉన్నాడు. జనవరి మాసంలో జన్మించిన వారికి జూన్ మాసపు సూచనలు బాబా ఏమిస్తున్నాడో చూద్దాం. ముఖ్యంగా కొంచెము పనులలో ఆలస్యం అనేది కనిపిస్తోంది. మీరు చేపట్టిన ప్రతి పని పోస్ట్ పోన్ అయిపోవటమో, చిన్న పని అయినా పెద్ద పని అయినా సాగదీస్తున్నట్టుగా ముందుకు వెళ్ళటమో జరుగుతోంది. తద్వారా కొన్ని సందర్భాలలో ఒక నిరాశ నిస్పృహ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పనులు వేగవంతంగా అవ్వటానికి, మనసు నిలకడగా ఉండటానికి, మీరు ప్రశాంతంగా ఉండటానికి ఈ మాసమంతా మీరు ఓం కాలాతీతాయ నమః అన్న నామస్మరణ చేయండి. ఓం కాలాతీతాయ నమః 108 సార్లు ప్రతిరోజు. అలాగే నలుపు రంగు ఒత్తితో దీపారాధన చేయండి. ప్రతిసారి మీకు చెప్తూ ఉన్న ఒత్తుల కోసం బయట పరిగెత్తాల్సిన పని లేదు. ఆ పర్టికులర్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని, మీరు కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకొని నీళ్ళలో తడిపి ఆరేయండి. ఆ స్టార్చ్ గంజంతా పోతుంది. ఆ తర్వాత డ్రై అయిన తర్వాత సన్నగా కత్తెరతో కట్ చేసుకొని ఒత్తుల్లాగా చేసుకొని వాటిని వెలిగించుకోండి. అలా ఈ మాసమంతా ఈ నామస్మరణ చేయండి. సాయి కృపతో ఈ మాసంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో మీరందరూ వర్ధిల్లుతారు. అలాగే ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారికి జూన్ మాసపు సూచనలు బాబా ఏమందిస్తున్నాడో చూద్దాం. బాబా మనల్ని చూస్తున్నాడా లేదా, బాబా మనల్ని కనిపెట్టుకుని ఉన్నాడా లేదా, బాబా ఉన్నా మాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, రకరకాల భ్రమలు, భావనలు మనల్ని రేకెత్తిస్తూ ఉంటాయి. మీకు ఇల్యూషన్స్ అంటే భ్రమలు కల్పించే సమయం ఇది. రకరకాల మానసిక ఒత్తిడి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అనంది అన్నట్టుగా రకరకాల భ్రమలు సృష్టించబడే పరిస్థితి. అంటే ఎవరో కాదు, వాతావరణం అలా ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, కాన్షియస్తో ఉండండి. ప్రతి ఈ మాసమంతా మీరు పసుపు రంగు ఒత్తితో దీపారాధన చేయండి. ఓం భక్తావన ప్రతిజ్ఞాయ నమః ఈ నామస్మరణ చేయండి. ఓం భక్తావన ప్రతిజ్ఞాయ నమః ప్రతిరోజు 108 సార్లు ఈ మాసమంతా చేయండి. సాయినాథుడు కృపతో చక్కగా మీరు ఈ మాసాన్ని దాటేస్తారు. సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లును కాక. మార్చి మాసంలో జన్మించిన వారికి జూన్ మాసపు సూచనలు బాబా ఏమందిస్తున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో మీకు ఇష్టమైనవన్నీ కూడా, అంటే ప్రియమైనవన్నీ కూడా దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాజిటివ్గా చాలా బాగుంటుంది. అనుకున్నవన్నీ పనులు విజయవంతంగా ముందుకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనసుకు ప్రశాంతత కల్పించే పరిస్థితులు ఉంటాయి. మీ మీద అపోహ ఉన్న వారికి కూడా అపోహలు తొలగి పాజిటివ్గా మారి, అంటే పాజిటివ్ అట్మాస్ఫియర్ మీ చుట్టూగా చక్కగా ఉండే పరిస్థితులు కల్పిస్తున్నాయి. కాబట్టి ఆందోళన ఏం పడకండి, ఆనందంగా ఉండండి. ఈ మాసమంతా మీరు ఓం ప్రియాయ నమః అన్న నామస్మరణ చేయండి. నీలం రంగు ఒత్తితో దీపారాధన చేయండి. బట్ ఒకటి వాస్తవం, ఒక్క గమనిక ఏంటంటే, కొంచెం మీరు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలలో తొందరపడకండి, ప్రశాంతంగా ఉండండి. ఈ మాసమంతా సాయి కృపతో మీరు చల్లగా ఉండాలి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే ఏప్రిల్ మాసంలో జన్మించిన వారికి జూన్ మాసపు సూచికలు మనం చూద్దాం. ఈ మాసంలో మీకు అవకాశాలు కనిపిస్తాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. బట్ కొన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. వాటిని పట్టుకొట్టడంలో మీరు చాకచక్యాన్ని ప్రదర్శించాలి. అంటే ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏది కరెక్ట్ కాదనేది కరెక్ట్గా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఆ శక్తిని బాబా ప్రసాదించడానికి ఓం జగత్పిత్రే నమః, ఓం జగత్పిత్రే నమః ఈ నామస్మరణ రోజు 108 సార్లు చేయండి. తెలుపు రంగు ఒత్తులతోనే దీపారాధన చేయండి. కాబట్టి సాయినాథుడి దివ్యమైన అనుగ్రహంతో చక్కగా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ మాసమంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నాను. అలాగే మే మాసంలో జన్మించిన వారికి జూన్ మాసపు సూచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. కొంచెం గుండెల్లో మీకు అలజడి బాగా ఉంటుంది. దడ, టెన్షన్, అనవసరపు విషయాలన్నీ వేవరింగ్ అవటం, మీ భావనలు ఎక్కువ అవటం. ఉదాహరణకి ఫోన్లో మాట్లాడుతున్నారు, ఫోన్ కట్ అయిపోయింది,
అవతల వాళ్ళు టక్మని అబ్రప్ట్గా, అయ్యో నేను అన్నదానికి ఏమైనా కోపం వచ్చి కట్ చేశారేమో, ఆ తర్వాత ఫోన్ దొరకదు, అయ్యో ఇది అయిపోయింది నా మీద కోపం వచ్చి స్విచ్ ఆఫ్ చేశారేమో, రకరకాల భావనలు. మరలా నెక్స్ట్ డే కలిసినప్పుడు లేదు అది ఛార్జర్ లేదు పవర్ ఆఫ్ అయిపోయింది అన్నప్పుడు అయ్యో మనం అనవసరంగా టెన్షన్ పడ్డామే. ఆ విధమైన పరిస్థితులు కలిగే అవకాశాలు ఉంటాయి. దాంతో గుండెల్లో అలజడి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయానికి భయపడకండి, అధైర్యాన్ని తొలగించండి. ఇప్పుడు మీకు చెప్పే నామం కూడా అధైర్యాన్ని తొలగించి ధైర్యాన్ని ప్రసాదించే నామం ఓం హృదయ గ్రంథి భేదకాయ నమః. ఓం హృదయ గ్రంథి భేదకాయ నమః. ఈ నామాన్ని ఈ మాసమంతా మీరు 108 సార్లు ప్రతిరోజు పఠించండి. అలాగే రెడ్ కలర్ ఎరుపు రంగు ఒత్తిని ఈ మాసమంతా చక్కగా మీరు ఆ ఒత్తితో దీపారాధన చేయండి. సాయినాథుడి అనుగ్రహంతో ఈ మాసమంతా మీరు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే జూన్ మాసంలో జన్మించిన వారికి జూన్ మాసపు సూచనలు మనం చూద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో మీకు ఎటువంటి భ్రమలు కలుగుతాయంటే, ఈ పని నేను చేయలేనేమో, ఇది మన వల్ల కాదేమో, ఇది అనవసరమేమో, దీనివల్ల మనకి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయేమో అంటే ముందుగానే వాకౌట్ అయిపోవటం, విత్డ్రా అయిపోవటం, ఆ పరిస్థితులు వస్తాయి. ఏం కాదు, ఎట్టి పరిస్థితులు అధైర్యపడకండి. అడుగులు ముందుకే కానీ వెనక్కి మనం వేయకూడదు, వెయ్యొద్దు. బాబా మనతో ఉన్నాడు, మనం ఎందుకు భయపడాలండి? కాబట్టి ధైర్యంగా అడుగులు వేయండి. సాయి కృపతో మీరు తప్పకుండా ఈ నెలను అత్యంత అద్భుతంగా శుభకరంగా దాటేయటం అనేది జరుగుతుంది. ఈ మాసమంతా మీరు ఓం అసక్త్య రహితాయ నమః, అసక్త్య రహితాయ నమః ఈ నామస్మరణ చేయండి రోజు 108 సార్లు. అలాగే గ్రీన్ కలర్ ఒత్తి, ఆకుపచ్చ రంగు ఒత్తితో దీపారాధన చేయండి. తప్పకుండా సాయినాథుడి యొక్క అనుగ్రహంతో మీరు ఈ మాసాన్ని ఎటువంటి అలజడి లేకుండా చక్కగా సుఖశాంతులతో గడపడం జరుగుతుంది. సద్గురు సాయినాథుడి కృపతో మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. కంగారు పడకండి, కార్యక్రమంలో చాలా ఉన్నాయి. మనం జలక్రియ, ధూమక్రియ, ఆ తర్వాత సాయి సందేశం, ఫోన్ కాల్, మరలా జనరల్ ఫోన్ కాల్స్ అన్నీ ఉన్నాయి. లైవ్ కాల్స్ తీసుకుంటాను. జూలై మాసంలో జన్మించిన వారికి జూన్ మాసపు సూచనలు బాబా ఏం చెప్తున్నాడో చూద్దాం. కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. భార్యకు భర్తకు మధ్య, తల్లికి కొడుకుకి మధ్య, తండ్రికి కూతురికి మధ్య, అంటే స్నేహితుల మధ్య కొంచెం మిస్కమ్యూనికేషన్ అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్త, మాట్లాడేది స్పష్టతగా మాట్లాడండి, క్లియర్గా మాట్లాడండి. పక్కవారి మాటలు విని మోసపోకండి. కొన్ని సందర్భాల్లో వేరే వారు ఎవరో ఇట్లా అంటున్నారు అన్నప్పుడు అవి నమ్మకండి. అంటే అట్లా అని గుడ్డిగా వదిలేమని కూడా కాదు. కొంచెం మీ కాన్షియస్తో, మీ పర్సెప్షన్తో ఆ వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ స్వనిర్ణయాలు, స్వతంత్రమైన నిర్ణయం మీరు తీసుకోండి. ఇతరుల నిర్ణయాల మీద ఆధారపడకండి. ఈ మాసమంతా ఈ నామస్మరణ చేయండి. ఇటువంటి ఇష్యూస్ మీకు ఎదురు కాకుండా బాబా ముందుగానే తప్పించేస్తాడు. ఓం ప్రేమమూర్తయే నమః. ఓం ప్రేమమూర్తయే నమః. ఈ నామస్మరణ అంతా 108 సార్లు ఈ మాసమంతా చేయండి. నీలం బ్లూ కలర్ ఒత్తితో ఈ మాసమంతా కూడా మీరు దీపారాధన చేయండి. చక్కగా సాయినాథుడి దివ్యమైన అనుగ్రహంతో ఈ మాసమంతా కూడా బ్రహ్మాండంగా మీరు గడుపుతారు. సద్గురు సాయినాథ్ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆగస్టు మాసంలో జన్మించిన వారికి జూన్ మాసపు సూచనలు మనం చూద్దాం. ఈ మాసం జాగ్రత్తగా కాన్షియస్తో ఉండండి. కొన్ని విట్నెస్లు, సాక్ష్యాలు అయ్యే అవకాశాలు ఉంటాయి మీకు. అంటే నేను చూశానా, నువ్వు చూడలేదా, నీ ముందే జరిగింది కదా, చెప్పు, నువ్వు నిజం చెప్పు. సో ఇటువంటి కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చెప్పే దాన్ని బట్టి ఇతరులు డెసిషన్ తీసుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సత్యాన్ని మనం అసత్యం వైపు పోకుండా సత్యం వైపు నడిచే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని సంఘటనల్లో మీరు ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. వాటి జోలికి పోకండి, దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఇంట్లో అందరూ బాగుంటారు, దిగులు చెందకండి. బిడ్డలందరూ క్షేమంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో దేని గురించి తీవ్రంగా మీరు ఎక్కువ ఆలోచన చేయకండి. మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఈ మాసమంతా మీరు ఓం సత్పరాయణాయ నమః ఈ నామస్మరణ చేయండి. ఓం సత్పరాయణాయ నమః రోజు 108 సార్లు చేయండి. 108 టైమ్స్. ఎల్లో కలర్ ఒత్తి, పసుపు రంగు ఒత్తితో ఈ జూన్ మాసం అంతా కూడా మీరు దీపారాధన చేయండి. సద్గురు సాయినాథుడి దివ్యమైన అనుగ్రహంతో చక్కగా ఈ మాసాన్ని మీరు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడుపుతారు. సాయినాథ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సెప్టెంబర్ మాసంలో జన్మించిన వారికి జూన్ మాసపు సూచనలు మనం చూద్దాం. ముఖ్యంగా కొంచెం ఆవేశం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంచెం అలజడి సృష్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధనాన్ని పోగొట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వర్ణము, ధనము
మాట, ఇవన్నీ కూడా జాగరూకతగా ఉండండి. ఆ తర్వాత ఫుడ్ ఇంటేక్ తీసుకునే భోజన పదార్థాలు, తాగే నీరు, వీటన్నిటిని కూడా పరిశుద్ధంగా, ఇంటిని పరిశుభ్రంగా ఇంటిని మెయింటైన్ చేయండి. కాస్త జాగరూకతతో వర్తించండి, అన్నీ బాగుంటాయి. ఓం భగవతే నమః అన్న నామస్మరణ చేయండి ప్రతిరోజు 108 టైమ్స్. ఓం భగవతే నమః. అలాగే రెడ్ కలర్ ఒత్తితో ఈ మాసమంతా దీపారాధన చేయండి. అన్నీ నెమ్మదిస్తాయి, చక్కగా సానుకూలం అవుతాయి. సాయినాథుడి అనుగ్రహంతో మీరు సంతోషంగా ఈ మంతును గడపడం జరుగుతుంది. సద్గురు సాయినాథ్ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అక్టోబర్ మాసంలో జన్మించిన వారికి జూన్ మాసపు సూచనలు మనం చూద్దాం. ఈ మాసంలో మీకు అద్భుతాలు అంటే అద్భుతంగా జరుగుతాయి. ఈ మాసంలో కొన్ని అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ న్యూసెస్ వింటాం, కొన్ని పోగొట్టుకున్నవి వచ్చే అవకాశాలు దొరకటం, 10 మంది మిమ్మల్ని ఎవరైతే విమర్శిస్తారో ఎప్పుడు విమర్శించేవారు మిమ్మల్ని మెచ్చుకోవటం, అంటే మీ మనసుకు అన్ని పాజిటివ్ వైబ్స్ అన్నీ తగులుతాయి. మీ చుట్టూతో కూడా ఆ పరిస్థితులు వస్తాయి. ప్లస్లే, ఈ మాసం అంతా మీకు మైనస్లు ఉండవు, బాగా గుర్తుపెట్టుకోండి. అట్లానే యారగెంట్గా ఉండకండి, జాగ్రత్తగానే అడుగులు వేయాలి అందరం. అన్ని మాసాల వారు కొత్త కాలం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయండి. కాకపోతే అన్ని సంతోషాన్ని ఇచ్చే విధంగానే ఉంటాయి. ఎట్టి పరిస్థితులు మీరు ఆందోళన చెందకండి. ఈ మాసమంతా మీరు ఓం అద్భుతానందచర్యాయ నమః అన్న నామస్మరణ చేయండి. ఓం అద్భుత ఆనందచర్యాయ నమః, అద్భుతానందచర్యాయ నమః. రోజు 108 టైమ్స్ చేయండి. గ్రీన్ కలర్ వత్తితో ఈ మాసమంతా కూడా దీపారాధన చేయండి. ఈ మాసమంతా సాయి కృపతో అత్యంత అద్భుతంగా చక్కగా గడుస్తుంది. సాయినాథ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నవంబర్ మాసంలో జన్మించిన వారికి జూన్ మాసపు సూచనలు బాబా ఏమి సెలవిస్తున్నాడో, ఏం చూపిస్తున్నాడో మనం చూద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో మీకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. అంటే ఉద్యోగాలు ఏమవుతాయో, ఈఎంఐలు కట్టడం ఏమవుతుందో, అప్పులు తీర్చడం ఎలా, ఫైనాన్షియల్గా మీకు చాలా ఆందోళన కలుగుతుంది. అది ఎంతవరకు తీసుకెళ్తుందంటే చాలా భయపెట్టే పరిస్థితులు, మనసు మిమ్మల్ని పరిగెత్తిస్తుంది. ఏం అవసరంలా, బాబా మనతో ఉన్నాడు, మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండానే మిమ్మల్ని ముందుకు నడిపించటం అన్నది జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన పడకండి. మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు అన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి. ఓం అన్నవస్త్రదాయ నమః. ఓం అన్నవస్త్రదాయ నమః. ఈ మాసమంతా కూడా మీరు ఈ నామస్మరణ ప్రతిరోజు 108 టైమ్స్ 108 సార్లు పఠించండి. తెలుపు రంగు వత్తితో దీపారాధన చేయండి. మాసమంతా చక్కగా ప్రశాంతంగా ఈ మాసం గడుస్తుంది. ఎట్టి పరిస్థితులు దిగులు పడకండి. సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అలాగే డిసెంబర్ మాసంలో జన్మించిన వారికి జూన్ మాసపు సూచనలు ఏమిటో మనం చూద్దాం. ఈ మాసము కొన్ని పనులు యాక్చువల్గా అయితే సూచన నోటి దాకా వచ్చి పక్కకి పోవటం అనేది జరుగుతుంది. నెంబర్ 1 అంటే ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి, దానికి రెమెడీ ఉంది, దిగులు పడకండి. కొన్ని విషయాలు పనులు అయ్యేంత వరకు ఇతరులకు చెప్పకండి. మీరు ఎవరికి చెప్పకండి, పని అయిన తర్వాతే చెప్పండి. పని కన్నా మొదలు పెట్టేటప్పుడే ప్రచారాలు చేయకండి. కాబట్టి కొన్ని అనుకోకునివే జరిగే పరిస్థితులు ఉన్నాయి, సంఘటనలు. బట్ ఏదైనా దేనికి భయపడకండి. ఇది చెయ్యండి, ఉపశమనం. ఈ మంత్రం చేసుకోవటం వల్ల, నామస్మరణ చేయటం వల్ల ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవటం అనేది జరుగుతుంది. ఓం కర్మధ్వంసినే నమః. ఓం కర్మధ్వంసినే నమః. ఇది రోజు 108 టైమ్స్ స్మరించండి. ఈ మాసమంతా నలుపు రంగు వత్తితో దీపారాధన చేయండి. తప్పకుండా అన్ని పాజిటివ్గా అవుతాయి. సాయినాథుడి అనుగ్రహంతో ఈ మాసమంతా కూడా సుఖశాంతులతో మీరు వర్ధిల్లుతారు. సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇదండి జూన్ మాసపు సూచనలు. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో బాబా మనకు సూచించిన సూచనలు పాజిటివ్గా తీసుకొని, భయపడకుండా పాజిటివ్గా తీసుకొని, ఆయన ఇచ్చిన పరిష్కారాన్ని పాటిస్తూ మీరు ఈ మాసమంతా ఆనందంగా జీవించాలని, సాయి అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరిపై, మీ కుటుంబాలపై వర్షించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం మా ఇంటి సాయి, ఈరోజు మన తండ్రి ఎవరింటో కొలువై ఉన్నాడో ఆ సాయిని మనం దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వచైతన్య స్వాముల వారికి నమస్కారం. గురువు గారు, నా పేరు స్వప్న. నేను గత 2.5 సంవత్సరాలుగా సాయి సర్వస్వం చూస్తున్నాను. మీ పూజలలో పాల్గొంటున్నాను. 2 ఇయర్స్ దాకా నా భర్తకి జాబ్ పోయినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, సాయిబాబాకు మొక్కుకు ఖచ్చితంగా నీ భర్తకు జాబ్ వస్తుందని.
నేను అప్పటి నుంచి సాయిబాబాని మొక్కుకుంటున్నాను. నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది తండ్రి. నేను చాలా పూజలలో పాల్గొంటున్నాను. నాకు అన్ని పూజ ఫలితం దక్కుతుంది. నేను ఎప్పుడు ఇంత హాయిగా లేను తండ్రి. చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత పారాయణం చేసుకుంటాను. సాయి సప్తాహ పారాయణం కూడా చేసుకుంటాను. నాకు వీలు ఉన్నప్పుడల్లా సాయిబాబా వ్రతం కూడా చేసుకుంటాను. నేను సాయి పూజలు తీసుకున్నాను. నాకు చాలా సంతోషం తండ్రి. నా ఒక్క కోరిక నెరవేరలేదు బాబా. నాకు జాబ్ కావాలని నేను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను. ఏ రోజుకైనా నా తండ్రి ఒక అవకాశం ఇస్తానని ఎదురు చూస్తున్నాను బాబా. మీ ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను జాబ్ చేస్తానని నమ్మకం నాకు ఉంది తండ్రి. మీ ఆశీర్వాదం ఇవ్వండి గురువు గారు. చాలా సంతోషం తండ్రి. మా ఇంటి సాయి ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది తండ్రి. నన్ను ఆశీర్వదించు బాబా. నన్ను ఆశీర్వదించండి సాయి శక్తిని సూచి. ఇప్పుడు మనం లైవ్ కాల్ తీసుకోబోతూ ఉన్నాం కాబట్టి లైవ్ కాల్ సాయి సందేశం బాబా మనకి ఎటువంటి సమాధానాన్ని, మనకి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని సచ్చరిత్ర ద్వారా మనకి అందించబోతున్నాడు. మనం ఇప్పుడు చూద్దాం. ఫోన్ 809-611-0999. ఫోన్ కాల్ తీసుకోబోతున్నా. హలో హలో సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? హలో సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మిర్యాలగూడ నుంచి శ్రీలక్ష్మి. అమ్మ మీ గోత్రం చెప్పండి అమ్మా. అమ్మా ధనిసెట్ల గోత్రం. యజమాని పేరు? పురుషోత్తం, విజయలక్ష్మి, శ్రీలక్ష్మి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతో మీరు వర్ధిల్లాలి. ఆ సాయి కృపతో మీరందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను తల్లి. 100 నుంచి 300, 100 to 300 లో ఒక నెంబర్ చెప్పమ్మా. అమ్మా 180. చాలా సంతోషం అమ్మా. 180 ద్వారా బాబా మనకు సచ్చరిత్ర గ్రంథం పరమ పవిత్రమైనటువంటిది మనందరికీ. 180 ద్వారా ఈరోజు బాబా ఎటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నాడో మనం వీక్షించే ప్రయత్నం చేద్దాం. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదీను కాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి అచ్చట బాబా నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ శక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగాను. ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కోపరగాం పారిపోయాను. అచ్చట ఒక ధర్మశాలలో దిగాను. అక్కడ ఒక ఫకీర్ చచ్చుటకు సిద్ధముగా ఉండెను. ఫకీర్ నీళ్లు కావాలని అనగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చాను. ఆ నీటిని త్రాగి ఫకీర్ చనిపోయాను. అమీర్ చిక్కులో పడెను. అతను పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చినవాడొకడిచే తనకు ఆ ఫకీర్ విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకొనిదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిది షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రి అచ్చట నుండి షిరిడీ పోయాను. మార్గ మధ్యమున బాబా నామ జపమును చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము ఆ చావడిలో ఉండి రోగ విముక్తుడయ్యాను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్ట ప్రాణి వచ్చుచున్నదిరా అని అరిచెను. లాంతర్ తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపును చూశాను. కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ శక్కర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చినని బాబా అనుమానించి ఉండును అనుకొనాను. బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు, చేయి క్రియలు, భావమును అమీర్ గ్రహించుచుండెను. అమీర్ తన దిండుకు సమీపమని ఏదో కదులుచుండును చూచి అబ్దుల్ను లాంతర్ తీసుకురమ్మనెను. అంతలో అచ్చటొక పాము కనబడెను. అది తలను పైకి క్రిందికి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమును హెచ్చరిక చేసి అమీరును కాపాడింది. ఇది నిజంగా ఒక ఎక్స్టెంట్లో మనం చూసినట్లయితే చాలా ఒక
అద్భుతమైనటువంటి కథ. అంటే అమీర్ శేఖర్ కథలో సహనాన్ని కోల్పోతాడు అమీర్, బాబాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఎంతకాలం ఉండాలి ఇక్కడ నేను. ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పటికి అతనికి కష్టాలు రావటం, మరల వెనక్కి రావటం, అతని రోగం తర్వాత నయమవుతుంది. అంటే ఆయన ఆదేశం అనేది చాలా ముఖ్యం, గురువు యొక్క ఆదేశము చాలా ముఖ్యము. అలాగే పాము విషయం చూడండి, దిండు దగ్గర అంటే సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు ఆయనకి. సకాలంలో మనల్ని కాపాడుతూనే ఉంటాడు బాబా. తొందరపడకు, జరుగుతున్నదంతా నీ మంచికే, అందరూ క్షేమంగా ఉంటారు. నిజంగా ఈరోజు థంబ్నెయిల్కి తగ్గట్టు కథ వచ్చింది మనకి. నిజంగా మనం అందరం ఆ తండ్రికి సాష్టాంగ నమస్కారం చేయవలసింది. కాబట్టి ఏ విషయంలో కూడా మీరెవరు తొందరపడద్దు, ఎట్టి పరిస్థితులు. ఆ తండ్రి ఉన్నాడు, బాబా మనని తప్పకుండా కాపాడుతాడు. ఒక కరోనా అనే కాదు, అన్ని దిశలు, అన్ని వైపుల నుంచి, అన్ని సమస్యల నుంచి బాబా మనల్ని బయటపడటం అనేది మున్మాటికి సత్యము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కామెంట్స్ అన్ని చూస్తున్నాను. పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ జన్మదిన శుభాశీస్సులు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న అందరికీ కూడా వివాహ దినోత్సవ శుభాశీస్సులు. అలాగే లావణ్య నిన్న సూపర్ చాట్ పెట్టింది. అమ్మ నిన్న చెప్పడానికి టైం కుదరలా, చాలా సంతోషం అమ్మ, నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని నువ్వు మెసేజ్ ఇచ్చావు గురూజీ, మన సాయి సర్వస్వం సాయినాథుడి దయ వల్ల, చాలా సంతోషం అమ్మ. డెలివరీ అయ్యేంతవరకు ఓం సులభ దుర్లభాయ నమః అన్న నామస్మరణ చేయి తల్లి, అంతా తప్పకుండా చక్కగా బిడ్డనెత్తుకుని వస్తావు నా దగ్గరికి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రశాంతంగా ఉండమ్మా, అలజల్లకు గురికాకు, భయపడకు, ధైర్యంగా ఉండు. కాబట్టి సాయి బంధువులారా, వాటి అన్నిటికీ ఒక లావణ్యనే కాదు, అందరం కూడా ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువ ప్రయత్నం చేయాలి. అది అఫ్కోర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అలజడే, దాన్ని మనం సాధన చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేసినట్లయితేనే నిజంగా మంచి ఫలితాలు మనం పొందటం అనేది జరుగుతుంది. నమస్కారం ఇందిరా, అక్టోబర్ 31 తండ్రి మీరు చెప్పిన నా సమస్య నామస్మరణం చేస్తాను. అచ్చా, అది తప్పకుండా అమ్మ ఇందిరా చేయి తల్లి, ఏం కాదు, అన్ని మంచి జరుగుతాయి, ధైర్యంగా ఉండండి తల్లి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి అనుగ్రహం ప్రసాదం సిద్ధిరస్తు. ఇప్పుడు జలక్రియ ధూమక్రియ మనం చేద్దాం, అందరూ సిద్ధంగా ఉండండి. ధూమక్రియ చేద్దాం. ముందు ఇది అయిన తర్వాత లైవ్ కాల్స్ నేను కొన్ని తీసుకుంటాను ఈరోజు. అందరూ చక్కగా సిద్ధంగా ఉండండి. అగరబత్తి స్టిక్స్ తీసుకోండి, చేతిలో చక్కగా ఇలా పట్టుకోండి. ఓంకారం చెప్దాం. ఓం ఓం ఓం. అందరూ నేను చెప్పింది చెప్పండి. ఓం లం సాయినాథాయ నమః. 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 ఓ సాయినాథ, మేమందరము నీ అనుగ్రహం కొరకు సామూహికముగా సాయి రక్ష జల ధూమ క్రియలను ఆచరించుచున్నాము. మేమందరము అనేక సమస్యలతో బాధపడుచున్నాము. మా సమస్యలను తొలగించి మాకు మానసిక శారీరక ప్రశాంతతను అనుగ్రహించవలసినదిగా ప్రార్థించుచున్నాం. మాలోని అధైర్యమును తొలగించుము, ధైర్యమును ప్రసాదించుము. రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష. సర్వే జనా సుఖినో భవంతు. అగరబత్తి స్టిక్స్ని యథాస్థానంలో ఉంచండి. ఇప్పుడు జలక్రియ చేసే ముందుగా ఈసారి మరల మనందరి అదృష్టం వైశాఖ శుద్ధ అమావాస్య గురువారం 10వ తారీఖు మనకి వచ్చింది. అందుకనేమో బాబా పౌర్ణమి కూడా చూడండి గురువారం నాడు చేయించాడు.
చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే వైశాఖ శుద్ధ అమావాస్య గురువారం నాడు ఆ రోజు మహాకాల హోమాన్ని ఇక్కడ ఆచరించబోతూ ఉన్నాం. మానసి మహాసంస్థానంలో లోకహితం కోసం, విశ్వశాంతి కోసం మీ అందరితో మీ గృహాలలోనే మీ అందరితో మహాకాల పూజ మరియు హోమ కార్యక్రమాన్ని లైవ్లో ఆచరింపచేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నవారు, రిజిస్టర్ చేసుకున్నవారు పేరు నమోదు చేసుకోవచ్చు. అలాగే లైవ్లో పంచుకునే వారి కోసం ఇంకా మనం ఆ రోజు కార్యక్రమాలు ఇంకా సమయం ఉంది కాబట్టి ఎలా ఆచరించాలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మొన్న పౌర్ణమికి మనం వైశాఖ శుద్ధ పౌర్ణమికి రుద్రపుష్ప పూజ చేశాం. అందరికీ ప్రసాదం కొరియర్లో పంపడం అనేది జరిగింది. 5 రుద్ర పుష్పాలను పంపడం జరిగింది. మీరేం చేస్తారంటే ఎవరెవరైతే పాలు పంచుకున్నారో, ఎవరింటికైతే కొరియర్లో ప్రసాదం వచ్చిందో రుద్ర పుష్పాలు 5 పుష్పాలను ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి, చిన్నది నాప్కిన్ సైజ్ కట్ చేయండి, అందులో కాస్త పసుపు కుంకుమ వేయండి. ఈ 5 పుష్పాలు అందులో పెట్టి ముడుపులాగా కట్టండి. చిన్న ముడుపులాగా కట్టి గుమ్మానికి ఇంట్లోనే పైన కట్టండి. మీ గుమ్మానికి ప్రధాన ద్వారం ఏదైతే ముఖద్వారం ఉందో ఇంటి లోపలే పైన గుమ్మానికి ఇన్సైడ్ ఆఫ్ ద డోర్ చక్కగా బంధనం, రక్ష, చాలా అద్భుతమైనటువంటి శక్తి. ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ ఎనర్జీ అనేది రిమైనింగ్ ఏది కూడా లోపలికి రాకుండా ఆ దైవిక శక్తి మిమ్మల్ని కాపాడటం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు జలక్రియ మనం ఆచరించబోతూ ఉన్నాం. ఈ జలక్రియ జలపాత్రను చేతిలో తీసుకోండి, ఎడమ చేతిలో, కుడి చేతిని పైన ఉంచండి. అందరూ నేను చెప్పిన మాటలు చెప్పండి. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి శీతలాదేవ్యై నమః. 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 పాత్రను సాయిదేవి రక్షా కవచం ఎవరెవరి గృహాలలో ఉందో చక్కగా మధ్యలో రక్షా కవచానికి మధ్యలో పాత్ర నుంచి రేపు ఉదయం దాకా ఉంచి రేపు ఉదయం ఆ తీర్థాన్ని స్వీకరించండి. కాబట్టి సాయి బంధువులారా, ముఖ్యంగా ఈరోజు తమ్నేల్ కూడా తొందరపడకు, జరుగుతున్నదంతా మంచికే, అందరూ అంటే జరుగుతున్నదంతా మీ మంచికే, అంటే ఎవరి వ్యక్తిగత జీవితాల్లో వారికి ఏదే జరిగినా కూడా మన మంచి కోసమే అనే భావనను స్వీకరించడం కోసం బీ పాజిటివ్, బాబా ఉన్నాడు, ధైర్యంగా అడుగులు వేయటం కోసం ఆ తండ్రి మనకిస్తున్న గొప్ప సందేశం. రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. ఏమండి, ఎవరు అంటున్నారు స్వామీజీ గురూజీ లైవ్ కాల్స్ తీసుకుంటా అన్నారు, మరలేదు. లైవ్ కాల్స్ ఉన్నాయి ఇప్పుడు. మీరందరూ 8096110999 నెంబరు కొన్ని లైవ్ కాల్స్ నేను తీసుకుంటాను. తప్పు చెప్పా కదండి. ఎవరికైనా నిద్ర ఏమన్నా వస్తుందా? నిద్ర రాదు. అందరు ఆశ్చర్యం ఏంటంటే అదే అడుగుతోంది. చాలామంది మన లైవ్ వ్యూవర్షిప్ చూసి మీ గ్రూప్ ఏదైతే ఉందో గురూజీ చాలా గ్రేట్, మీ వాళ్ళందరికీ చెప్పండి అని ఒక ఆయన చెప్పాడు. మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పంటున్నాడు, మీ అందరికీ శుభాకాంక్షలు, పెద్ద ఆయన ఆశీస్సులు చెప్పండి. నిజంగా 3 నుంచి నిద్ర వచ్చే సమయంలో మరి తట్టుకొని ఈ కార్యక్రమం కోసం ఇలా ఉన్నారు అంటే నిజంగా గొప్ప విషయం అంటున్నారు. హలో హలో సాయిరామమ్మ, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? వైజాగ్ నుండి అండి. నా పేరు రమ్మ అండి. అమ్మ రమ్మ, ఎలా ఉన్నారమ్మా మీరందరూ? చెప్పమ్మా. మా ఫాదర్కి కొంచెం బాగట్లేదండి. ఏమైందమ్మా? కాఫ్ ఎక్కువ వస్తుంది. అంటే డ్రై కాఫ్ వస్తుందమ్మా? డ్రై కాఫ్ కాదండి, వెట్ కాఫ్ ఎక్కువ. సరే, కొంచెము విభూది నీళ్ళలో కలిపి
ఏంటి గురుగారు? నేను మంత్రం ఒకటి చెప్తానమ్మా. చెప్పండి. ఓం ఓం జం 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 శ్రీ సాయి శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః. ఆరోగ్య క్షేమదాయ నమః. అవునమ్మా, ఇది నీళ్ళలో రోజు 108 టైమ్స్ చేయండి. కాస్త ప్రతిరోజు కాస్త విభూతి తీర్థము కానీ పసుపు తీర్థం కానీ ఈ మంత్రం ఒక్క 9 సార్లు. గురుగారు, అది అంటే ఆయన మాట్లాడలేరండి, అంటే స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి. అయితే పర్వాలేదమ్మా, మంత్ర జపం చేయండి. రోజు ఈ 9 అగరబత్తి పుల్లలు వెలిగించి బాబా దగ్గర పెట్టండి అమ్మా, సరేనా? నన్ను చేయమంటారు? నువ్వే చేయమ్మా, నువ్వే చేయి. చాలా సంతోషంగా ఉంది గురుగారు. చాలా సంతోషం. సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సాయిరమ్మ. ఈ పాదాలు వందనాలు సాయి గురుగారు. సాయి. హలో 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 సాయిరామ్, ఎవరు మాట్లాడుతున్నారు? సాయిరామ్ గురుజీ. ఎవరు? హలో గురుగారు, సాయిరామ్ గురుగారు. సాయిరామ్ నాన్న, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీధర్. శ్రీధర్ ఎక్కడి నుంచి శ్రీధర్? హైదరాబాద్ నుంచి గురుగారు. హైదరాబాద్. ఎలా ఉన్నారు శ్రీధర్? అందరు బాగున్నారా? ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? మీరు బాగున్నారా? బాగున్నా నాన్న, బాగున్నా. చెప్పయ్యా. ఇంట్లో కొంచెం ఆర్థిక సమస్యలు. 1 to 10 ఒక నెంబర్ చెప్పు శ్రీధర్. 9. నేను ఒక మంత్రం చెప్తా, రాసుకున్నానా? ఓం రిం లం 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 శ్రీ సాయి ఏకాదశి నమః. ఇది రోజు 108 టైమ్స్ నన్ను ఒక 74 డేస్ చెయ్యండి. రోజు ఒక 4 అగరబత్తి స్టిక్స్ వెలిగించి బాబా దగ్గర పెట్టండి అన్న. ఓకే. హలో హలో సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? గురూజీ, నేను రామలక్ష్మి మాట్లాడుతున్నా. నమస్కారం గురూజీ. సాయిరామమ్మ. రామలక్ష్మమ్మ ఎక్కడి నుంచి? రామలక్ష్మి గురూజీ, మా అందరిని తీర్చదు గురూజీ. ఈ రోజు లేదు గురూజీ, ఫోన్ చేశా. చాలా సంతోషం. ఈ రోజు అందింది గురూజీ. చాలా సంతోషమమ్మ. సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. బాబా అనుగ్రహంతో అందరూ చల్లగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా గురూజీ, ఉండండి. అప్పుడు మంత్రం చెప్పిన గురూజీ 4 నెలలైంది గురూజీ. మళ్ళీ అచ్చులు తీరడానికి మాకు మంత్రం చెప్పు గురూజీ. అమ్మ ఓం ఓం లం 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 శ్రీ సాయి శ్రీ సాయి అపరాజితాయ నమః. అపరాజితాయ నమః. ఇది చెయ్యండి అమ్మ, రోజు 108 సార్లు చేయండి. ఒక 74 రోజులు చేయి. 74. గురూజీ చెప్పమ్మా. గురూజీ, మా ఇప్పుడు దీపారాధన 30కి 3 రకాలు చెప్పినావు కదా, 3 ప్రమిదలలో ఏది చేయాల గురూజీ? అట్లాగే చేయండి అమ్మా, 3 ప్రమిదల్లో చేయండి. సరే సరే గురూజీ. సాయిరమ్మ. సరే. హలో హలో మరలా రేపటి రోజు మనం లైవ్ కాల్స్ మరలా తీసుకునే ప్రయత్నం చేస్తాను. సాయినాథుడి అనుగ్రహంతో అందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. ఈసారి చక్కగా గురువారం నాడు మహాకాల పూజ మరియు హోమ కార్యక్రమాన్ని మన మానసిక సంస్థలను ఆచరించబోతున్నాం. ఆ కార్యక్రమంలో అందరం పాల్పంచుకొని సాయి కృపకు పాత్రలం అవుదాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.